హాయ్ హలో గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే సాటర్డే రోజు మార్నింగ్ వ్లాగ్ మీరు కంటిన్యూ అవుతుంది. అలాగే ఈ వీడియో ఎవరికైనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే ఇంతకుముందుకు చెప్పినట్టు సాటర్డే రోజు మార్నింగ్ వ్లాగ్ కదా, మార్నింగ్ 5:30కే లేచాను. ఈ చలికి అంత 5:30కి అయితే మనం అసలు మామూలుగా అయితే లేవము. కానీ ఎందుకు లేస్తున్నామంటే చలికి పిల్లలు లేవటం కష్టం అయిపోతుంది. ఇంకా దాని తర్వాత బాగా గుడికి వెళ్తున్నాడు కదా, మామూలుగా ఎవ్రీ సాటర్డే అయితే పూజ చేసుకుంటాము. ఇంకా ఆయన గుడికి వెళ్తున్నాడు కాబట్టి లేట్ అవుతుందని చెప్పి ఇంకా మార్నింగే లేచానమాట. మార్నింగే 5:30కి అట్లా లేచి బై గాడ్స్ గ్రేస్ మెలకు వచ్చేసింది. ఇంకా అందుకే లేవగానే ఇల్లు అంటే బెడ్రూమ్, హాల్, కిచెన్ అయితే నీట్గా ఊకేసుకొని ఇంకా బయట బాల్కనీ అయితే ఊకేసుకుంటున్నారు. చూస్తున్నారా, బాల్కనీలో అయితే మొత్తం చీకటి ఉంది. ఈ చీకట్లో ఊకుతుంటే ఈ వీడియో చూస్తుంటే నాకే అనిపిస్తుంది, ఏంటి సంధ్య నువ్వేనా ఊకింది, అసలు ఎవరు తోడు లేకుండా ఊకేవా నువ్వు అని నేను షాక్ అయ్యానమాట. మెట్ల పైన లైట్ ఉంటుంది కానీ అంత మార్నింగ్ 5:30కి ఎవరు వేస్తారు? కిందకి వెళ్ళి వేయాలి మళ్ళీ నేను. దాని బదులు ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని ఊకేసామంటే ఊకేస్తాం కదా, ఎట్లాగో ఇంట్లో లైట్ బయటికి వస్తుంది కదా అని అయితే నేను గబగబా అయితే బయట బాల్కనీ ఊకేసి ఇంకా ఇల్లు అయితే తుడిచేసుకుంటున్నాను. నేను ఫ్రైడే రోజే మొత్తము ఇల్లు, బెడ్రూమ్, హాల్, కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను. అందుకోసమని ఇప్పుడైతే కేవలము కిచెన్, హాలే తుడుచుకుంటున్నాను. అందుకే మీకు అవే కనిపిస్తాయి. ఇంకా మళ్ళీ బయట కూడా నేను నిన్ననే క్లీన్ చేసుకున్నాను. అది కాక ఈ చీకట్లో నేను వాటర్ వేసి కొట్టాను అనుకో, నాకే సరిగా కనిపించదు కదా, లైటింగ్ లేదు కాబట్టి. ఇంకా వాటర్ కనిపించక మళ్ళీ ఎవరైనా జాడపడినా తర్వాతకి నేను చూసుకున్నా కష్టం అవుతుందని నేనైతే బయట కూడా నీట్గా తుడిచేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే ఎందుకు ఇంత టైం పడుతుందంటే తులసి కొట్టకి బాగా నైట్ అయితే స్టాండ్ తెచ్చాడు. స్టాండ్ను ఇంకా ఎరువులు కూడా తెచ్చాడనమాట. ఇంకా దాని కింద అది పక్కకు జరిపి అటు జరిపి నీట్గా తుడిచేటప్పటికి కొంచెం టైం పడుతుంది. అందులో ఆ చీకట్లోనే మీకు కనిపిస్తలే కదా, ఏం కనిపిస్తాను చీకట్లో దయ్యంలాగా. ఇంకా నేనైతే నీట్గా తుడిచేసుకొని నీళ్ళు అయితే ముందే లేవగానే పెట్టుకున్నాను అనమాట. ఇంకా అంతా క్లీన్ చేసుకొని నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఇవాళ ప్రసాదం కూడా చేద్దాం అనుకున్నాను. అందుకే నేను కూడా పొద్దున్నే ఫ్రెష్ అయిపోయాను. ఇంకా అన్ని పనులు చేశాక పని లేనప్పుడు ఫ్రెషే కదా అయిపోవాలి. ఇంకా నేనైతే కడప కడుక్కుంటున్నాను అనమాట. ఇక్కడ నా కడప అయితే కడగడం పూర్తయిపోయింది. చూసారా, బాగుంది నా కడప. ఇంకా కడప కడిగేసుకొని, కడప కడుక్కున్నప్పుడు ఆబ్వియస్లీ కొన్ని వాటర్ పడతాయి కాబట్టి అవి ఇప్పుడు కొంచెం నీట్గా కొట్టేసుకొని, నేను పొద్దున 5:30కి ఇల్లు తుడిచాను కానీ ముగ్గు పెట్టలేదు. ఎందుకంటే నాకు ఇంకా కడప కడగాలని ఒక ఐడియా ఉంది కాబట్టి ఇంకా కడప కడిగేసుకొని ఇక్కడైతే ముగ్గు పెట్టేస్తున్నాను. ఇక్కడ చూసేయండి, ఇంకా నా ముగ్గు అయితే ఇది కనిపిస్తుందా, లైట్గా కనిపిస్తుంది కదా, ఈ బండల మీద గంతే కనిపిస్తుంది. ఇంకా నేనైతే స్టవ్ ఫ్రైడే రోజు నైటే క్లీన్ చేసుకున్నాను. ఇంకా ప్రసాదం వండాలనుకున్నాను కాబట్టి కొంచెం బొట్లు అయితే పెడుతున్నాను స్టవ్కి. ఇంకా బొట్లు పెట్టేసి నేనైతే ఇంకా అగ్నిదేవుడికి దండం పెట్టుకొని స్టవ్ అయితే వెలిగించేస్తున్నాను. ఈరోజు ప్రసాదంగా ఏం చేయబోతున్నానో మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎందుకులేండి, మీకు అంత కష్టం నేనే చెప్పేస్తాను. ఫస్ట్ అదే కదా కనిపిస్తుంది. పాయసం చేస్తున్నాను అనమాట. అందుకోసం ఫస్ట్ అయితే జీడిపప్పు వేయించేసుకొని తర్వాత సేమియా అయితే వేయించుకుంటున్నాను. ఇటు పక్క సేమియా వేయించుతూనే ఇంకో పక్క అయితే పాలు పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఉత్తి సేమియా కేసరి చేద్దాం అనుకున్నాను, కానీ బావకి ఎక్కువ పాలతో బాగుంటుందని ఆయన ఫీలింగ్ అనమాట. ఇంకా సరే అని చెప్పి ఇంకా పాలు కూడా ఉన్నాయి కదా అని సేమియా చేస్తున్నాను. ఇంకా సేమియా వేగింది, ఇంకో పక్క అయితే రైస్ పెట్టుకుంటున్నాను. పిల్లలకి ఆఫ్ డే ఉన్న బావకైతే లంచ్ కంపల్సరీ. అందులో మర్చిపోయాను, ఈరోజు మా డాడమ్మకి కూడా బాక్స్ ఉందన్నమాట. వాడు డ్రామాలో ఉన్నాడు, ఇంకా ప్రాక్టీస్ ఉందండి. 3:30 వరకు ఉంటాడు బాబు. అంటే ఇంకా వాడికి కూడా లంచ్ కావాలి కాబట్టి వాళ్ళిద్దరు మట్టుకు రైస్ పెట్టేశాను. ఇంకా ఈ రోపు రైస్ పాలు కాగేలోపు ఖాళీ ఉండడం ఎందుకు, వాళ్ళ ముగ్గురికి బాటిల్స్ అయితే ఫిల్ చేశాను. చిత్తలకైతే ఈరోజు స్కూల్ ఉండదు కదా, అది ఎలాగో మనకు తెలిసిన విషయమే. ఇంకా నేను బాటిల్స్ ఫిల్ చేసేలోపు అన్నం అయితే ఉడుకుతూ ఉంది. ఇంకా పాలు కూడా మరిగిపోయాయి అనమాట. ఇంకా పాలు మరిగాక నేనైతే సేమియా వేసేసాను. సేమియా ఉడికింది కదా, ఇక్కడ నేను షుగర్ వేసాను, మీకు చూపియలే. ఇక్కడ అన్నం అయితే అయిపోయిందనమాట. అన్నం అయిపోగానే ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేస్తున్నాను. మామూలుగా అయితే లంచ్ అన్నమే తినేస్తారు వేడివేడిగా అనుకున్నాను, కానీ ఇంకా మా డాడమ్మకి లంచ్ ఉంది కదా, పొద్దున మధ్యాహ్నం రాత్రి కూడా లంచ్ అంటే ఇంకా ఇబ్బందిగా ఫీల్ అవుతాడులే పిల్లాడని చెప్పి ఆ రోజు ఈ సాటర్డే రోజు అయితే ఖచ్చితంగా ఉప్మా వాడి కోసమే చేశాను. ఉప్మా వాడికి చాలా ఇష్టం.
ఇంకా మా పెద్ద బాబుకైతే చాలా కష్టం ఉప్మా అంటే, ఇంకా వాడికి ఏడుపు వస్తుంది. ఇంకా దాని ఉప్మా బదులు వాడు అన్నం తినడానికి ఇష్టం, కానీ ఇంకా తప్పదు కదా అని మా చిన్న బాబు కోసం ఉప్మా చేశాను. ఇంకా మదర్గా అందరికి ఒకేసారి అయితే న్యాయం చేయలేను కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి నచ్చింది చేస్తూ ఉండాలి కాబట్టి అలా ఈరోజు అయితే ఉప్మా చేశాను. ఇంకా అందుకే కొంచెమే పెట్టాను, ఇంకా పాయసం కూడా వేస్తాను కదా. ఇంక ఈలోపు మా చిన్న బాబుకి లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేశాను. ఇంకా బావ అయితే పూజ చేస్తున్నాడు, నేనైతే నైవేద్యాలు పెట్టాను ప్లాస్టిక్ అనుకోకుండా, అందుకే అందులో తమలపాకు వేసి పెట్టాను. అనుకున్నట్టు బావ అయితే పూజ చేసేసాడు చూడండి. ఇంకా స్టాండ్ పైన అయితే తులసి కోటను ఎక్కించేసాడు. ఇంకా బావ వాళ్ళని దింపి రావడానికి వెళ్ళాడు. ఇంకా అందరు ఫ్రెష్ అయిపోయి ఇల్లంతా క్లీన్ అయిపోయింది, కానీ మా చిత్తల్లో ఒకటి రెస్ట్ మూడ్లో ఉందన్నమాట. ఇంకా తను లేచాక తనని ఫ్రెష్ చేయాలి. ఇంక ఈలోపు బావ వాళ్ళని దింపి స్కూల్ దగ్గర వదిలేసి టెంపుల్కి వెళ్ళేసి వస్తాడనమాట. ఇంకా వచ్చేటప్పటికి ఏం చేస్తాం ఖాళీ అని, ఇంకా నేనైతే బావ నిన్న పూజకు పువ్వులు తెచ్చుకునేటప్పుడు నాకు కూడా పువ్వులు తెచ్చాడు. ఇంకా అందుకోసమని మనం పొద్దున్నే ఇవాళ రెడీ అయిపోయాము. ఇంకా బావకైతే ఇక్కడ లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇంతసేపు పెడుతున్నా ఏంటనుకుంటున్నారా, మా బావకి సైడ్స్ రావద్దు, మూత నుంచి చెమ్మ పడిన వాటర్ అన్నం రావద్దు, అలాగే అన్నం పెట్టకూడదు, పెళ్ళలు అస్సలు పెట్టకూడదు, మంచిగా విప్పి ఇలా పుల్లలుగా పెట్టాలన్నమాట. అందుకే టైం పడుతుంది. ఇంకా ఆయనకు అలా బాక్స్ పెట్టేశాక అక్కడ కింద పడిన అన్నం అంతా తీసేస్తున్నాను అనమాట. ఇంకా ఆయన బాక్స్ అయితే సిద్ధమైపోయింది. నేను బాక్స్ పెట్టేలోపు బావ కూడా అయితే వచ్చేసాడు. ఇంకా ఆయన బాక్స్ చూడండి, ఈ రోజుకైతే బాక్స్ పప్పు, అన్నం, వాటర్ బాటిల్ అయితే అప్పుడే నింపేశాను కదా, అవన్నీ పెట్టాను. ఇంక ఉప్మా అయితే చాలాసేపు అయింది కదా చేసి, కొంచెం గట్టిగా అయింది. ఆయన చాలా కష్టంగా తిన్నాడు. ఇంకా ఆయనకు ఉప్మా పెట్టించి నేనైతే ఇంకో పక్క అయితే టీ పెట్టేశాను. టీ పెట్టాక నేను టీలో అయితే బాబా అవైతే అప్పుడే తాగేశాడు అనుకోండి, నేను కొంచెం చల్లగా అయ్యాక తాగుతాను. ఇంకా నేనైతే ఇక్కడ బిస్కెట్ తింటున్నాను. బావ అయితే బయలుదేరాడు కూడా టీ తాగి. మనం అయితే చాలా లేట్ అన్నమాట, మెల్లగా బిస్కెట్ తింటూ అప్పుడు టీ తాగుతూ ఉన్నాము. ఇంకా టీ తాగానో లేదో మా చిత్తల్లో అయితే లేచిందనమాట. చెప్పండి, మీరు టీలో బిస్కెట్ తింటారా, ఏం తింటారు? అలాగే మీరు టీ వేడిగా తాగుతారా? చాలామంది ఇలా పోసిన వెంటనే గబగబా తాగేస్తారు. నేను అసలు అది ఏ సీజన్ అయినా అంత ఫాస్ట్గా అయితే తాగలేను, కొంచెం చల్లగా అయ్యాకే తాగుతాను. ఇంకా తర్వాత మా చిత్తల్లి లేచాక మా చిత్తలకి అయితే బ్రష్ చేయించి తనను ఫ్రెష్ చేసి, తను ఏం వేసుకుంటావు అంటే తను ఏం వేసుకుంటా అంటే అదే వేయాలి, మనం చెప్పింది అసలు ఆమె వేసుకోదనమాట. ఇంకా ఆమెకి ఆ రోజు లంగా జాకెటే కావాలంటే ఇంకా వేసానమాట. వేశాక ఇంకా తను కబుర్లు చెప్తూ ఉంది. తను ఫస్ట్ లేవగా నన్ను అడిగింది ఏంటి తెలుసా, నీ తల్లో పూలు ఉన్నాయి కదా మరి నాకే వెయ్యి అని. ఇక్కడ ఉన్నాయమ్మా, లేచి ఫ్రెష్ అవ్వగానే జుట్టు వేసినాక పెడతాను అని చెప్పగానే ఇంకా లేచిందనమాట. లేచి తనకైతే రెడీ చేశాను. లంగా జాకెట్ వేసేసి క్రీమ్ పెట్టేసి ఇంకా బొట్టు పెడుతున్నా. ఇంక ఇక్కడ బొట్టు దగ్గర కూడా మా అమ్మ అయితే పెద్ద ఇష్యూ. ఇదిగో చూడు, నేను గ్రీన్ కలర్ లంగా జాకెట్ వేసుకున్నా, గ్రీన్ పెట్టు, ఇంకా చూడు రెడ్ కూడా ఉంది, రెడ్ కూడా పెట్టు, ఇంకా బ్యాంగిల్స్ పెట్టు, అది ఇది అన్నీ చెప్తుంది. ఇంక ఇక్కడ ఏం చెప్తుంది అంటే, అలానే అంట నిన్న నైట్ పడుకుంటప్పుడు చాలా వ్యాజ్లిన్ పెట్టేశాడంట, ఇలా ఎక్కువ పూసేశాడంట. అదే చెప్తుంది. సరేలేమ్మా చిన్నపిల్లోడు కదా తెలియదు అంటే, అవును వాడు పాలపిప్ప పెట్టుకునే వయసు వాడిది అని చెప్తూ ఉందన్నమాట. ఇంకా నేను నవ్వుకుంటూ తనకైతే ఇంకా కుంకుమ పెట్టేసి సెట్ చేశాను. ఇంకా ఆమెకంటే వాళ్ళ అమ్మమ్మ తెచ్చిన బ్యాంగిల్సే కావాలంట, గ్రీన్ కలర్వి. వేరేవి సింగిల్ సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అవి వేస్తా అంటే వద్దు నాకు అమ్మమ్మ తెచ్చినవే కావాలి, గ్రీన్ కలరే కావాలంటే ఇంకా అవి తీసుకొచ్చి అయితే వేస్తున్నాను. మీ పిల్లలు ఇంతేనా అన్నది కామెంట్ చేయండి. మా అమ్మాయి అయితే తను ఏం చెప్తే అదే వినాలి, తనకు నచ్చినట్టు డ్రెస్ వేయాలన్నమాట. ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.